ఎంతో కమనీయంగా శ్రీ మార్ల బండయ్య ఆంజనేయ స్వామి వారిది భక్తుల హర్షధనుల మధ్య ఘనంగా రథోత్సవం సాగింది. కర్నూలు జిల్లా కొసగి మండల పరిధిలోని సజ్జలగుడ్డం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో పచ్చని పంట పొలాల మధ్య వెలసిన సజ్జలగుడ్డం గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మార్ల బండయ్య ఆంజనేయ స్వామి రథోత్సవం ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో గురువారం నాడు అశేష భక్తజనుల మధ్య రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మార్ల బండయ్య ఆంజనేయ స్వామిని ఉదయం నుండే వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు బారులు తీరి స్వామివారికి మొక్కులు చెల్లించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఆలయ ధర్మకర్తలు గౌళ్ళ విశ్వనాథరెడ్డి మరియు సర్కార్ మేటి వారు గౌళ్ళ వెంకటరెడ్డి, గౌళ్ళ హనుమంతరెడ్డి, మేటి గౌళ్ళు ఈరపన్న గారి మల్లికార్జున, గుక్క తిరుమల సజ్జలగుడ్డం గ్రామ టీడీపీ అధ్యక్షులు గౌళ్ళ మల్లికార్జున సజ్జలగుడ్డం నుండి పూర్ణ కుంభాలు మేళ తాళాలతో ఊరేగింపుగా కొసగి దొరల వంశస్థులు మురళీకృష్ణంరాజు దొర, శ్రీనివాస్ రాజు దొర, గ్రామ సర్పంచ్ జేకే నరసమ్మ, గ్రామ పెద్దలు జేకే మల్లయ్యలతో కలిసి వచ్చి స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పల్లకిలో స్వామివారి ప్రతిమను మేళ తాళాలతో తీసుకెళ్లి రథంలో ఉంచి వారు పూజలు నిర్వహించారు. అనంతరం అశేషంగా తరలివచ్చిన జనం హర్షధ్వనుల మధ్య రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా రథమును స్వామివారి సన్నిధి వరకు లాగి యథాస్థానంలో ఉంచారు. మార్ల బండయ్య ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి సోదరుడు అయినటువంటి రఘునాథ్ రెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ పెద్దలు స్వాగతం పలికి వారిని ఘనంగా సన్మానించారు. అంతకుముందే టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు.